మనకి యుద్ధం జరుగుతుందన్న వాతావరణం 3 నెలల నుంచి ఉంది. ఈ రోజు నుంచి కాదు. మన భారత ప్రధానమంత్రి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కలిశారు నెతన్యాహుని. సో ఆ యుద్ధ వాతావరణం 3 నెలల నుంచి ఉంది. యుద్ధం స్టార్ట్ అయ్యి 6 రోజులు అయింది. కానీ ఒక యుద్ధం దేశం మీద జరుగుతున్నప్పుడు అన్ని సమకూర్చుకుంటారు కదా. సో మన దేశానికి కేవలం ఇరాన్ నుంచి ఏమి ఎక్కువ రావట్లేదు కదా. ఇప్పుడు రష్యా నుంచి కూడా సముద్ర ఒప్పందం చేసుకున్నాం. ఆల్టర్నేట్ ఆప్షన్ మన భారతదేశంలో ఉంది. సో అదేవిధంగా మనకి కొంత నిల్వలు కూడా ఉన్నాయి. మనం అందుకే నిన్న కూడా చెప్పారు, మా దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెంచే అవకాశాలు లేవు అని చెప్పారు. అదేవిధంగా యుద్ధం కొనసాగించినా సరే ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కూడా యుద్ధాన్ని కొనసాగించాలని చూడట్లేదు. ఎందుకంటే యుద్ధం కొనసాగితే ఆర్థిక సంక్షోభం ఏర్పడితే ట్రంప్కి ఎఫెక్ట్ అవుతుంది. యుద్ధం ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు గెలిచారని కాదు. సంక్షోభం ఏర్పడితే ట్రంప్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ట్రంప్ ఇరాన్ ఎవరు అడగరు, ట్రంప్ని అడుగుతారు. నువ్వు కావాలని చేసిన ఈ యుద్ధం ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు నష్టపోయావు, ఏంటి నీ బాధ్యత అని చెప్పి అందరూ అడుగుతారు. ఇప్పుడు వ్యవస్థలు ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయ వ్యవస్థలు అన్నింటిలో కూడా ట్రంప్ అగ్నిస్ట్గా పనిచేశారు. ఆ వ్యవస్థలన్నీ కూడా ట్రంప్ మీద అగ్నిస్ట్గా వచ్చాయి అనుకో, అప్పుడు సమస్య అయింది. ఇంకో అంశం ఏంటంటే అమెరికాలో మొన్న సర్వే చేస్తే కేవలం 30% మంది మాత్రమే యుద్ధానికి కోరుకుంటున్నారు. 70% అమెరికా ప్రజలు అగ్నిస్ట్గా ఓట్లు వేశారు. అంటే ఎలాంటి వాతావరణం చూడండి.